ప్రచారాలు చేసినోళ్లను, పుండకోరు మాటలు చెప్పేటోళ్లను, బట్టగాల్చి మీద వేసే బాపతిగాళ్లను, కారు కూతలు కూసే కంపుగాళ్లను గుర్తించాలి. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం ఉండాలి. వాళ్ళకు సన్మానాలు చేయాలి, అవార్డులు ఇవ్వాలి, మెచ్చుకోవాలి, సత్కరించాలి. అట్లయితేనే వాళ్ళ పుకార్లకు, తప్పుడు ప్రచారాలకు అర్థం పర్థం ఉంటుంది. ఇగో ఇక్కడ అదే చేసిండ్రు కొందరు. సరే, మరి ఆ సత్కారం ఏంది, ఎట్లట్లా చేసిండ్రు అనేది కండ్లారా చూద్దాం పారి. అరే రే, గీ తీరుగా చేస్తారానే సన్మానం. ఉరుకుతా అంటే కూడా దొరకబట్టి సత్కారం చేస్తున్నారంటే చాలా మంచి తప్పే చేసినట్టున్నది. పోలీసులు ఉన్నా కూడా పొట్టు పొట్టుగా మెచ్చుకుంటున్నారు. ఒక్కళ్ళిద్దరు కాదు, అడుగు అడుగుకు ఒక్కల చొప్పున అందుకొని అవార్డులు ఇస్తున్నారు. పాపం ఇంతటి సత్కారం జరుగుతుంటే ఒంటి మీద బట్టలు కూడా చినిగిపోయినాయి. అయ్యయ్యో, ఎంత మంచిగా కిరికిరి మాటలు మాట్లాడితే మాత్రం ఇట్లా చేస్తారా? అందుబాటులో పోలీసులు ఉన్నారు కాబట్టి సన్మాన కార్యక్రమానికి ఆటంకం కలిగింది గాని లేకుంటే బాగానే ఉంటుండే. అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడి ముచ్చటిది అంటే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన గొప్ప గౌరవ ప్రధాన కార్యక్రమం. కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్నంగి దేవేందర్ రెడ్డి గీ అన్న ఓ తొండి పంచాయతీ చేసిండట. బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గల్ఫ్ బాధిత కుటుంబాలకు అన్యాయం చేసిందనే ఓ తప్పు ప్రచారం మొదలుపెట్టిందట. దాన్ని నిరూపించటానికి ప్రశాంత్ రెడ్డి సొంత ఊరు వేల్పూరులా మీటింగ్ పెట్టే ఉపాయం చేసినట. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అనే డైలాగులు సినిమాలల్లా చెల్లుతాయి గాని బయట పని చేస్తాయా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు షిర్రున కోపం వచ్చి ఇగో గిట్ల తరిమి తరిమి కొట్టిండ్రు. ముందుగాల చిన్న చిన్నగా మొదలైన లొల్లి సిల్కి సిల్కి గాలివాన తీరుగా వరదలై పారింది. ఊకుంటా అంటే ఉప్పు రాయి మీదేసేటోళ్లు ఎక్కువ అవుతున్నారు ఈ నడమ. అందుకే ఇగో గిట్ల చేసిండట. ఎంతైనా బీఆర్ఎస్ పార్టీలది తప్పే. ఈ తీరుగా కొట్టుడు, ఉరికిచ్చి కొట్టుడు పద్ధతి కాదు. చా అంగి మొత్తం చినిగిపాయే. ఎట్లనో ఏమో పోండ్రి.